జై గురుదేవ దత్త. జెమిని టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి దివ్య జ్యోతిష్యం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో మొదటిగా పంచాంగ విశేషాలు, ద్వాదశరాశుల ఫలితాలు, సమస్య పరిష్కారంలో ప్రేక్షకుల జాతక సమస్యలకు పరిష్కారాలు మరియు జ్యోతిర్వైద్యం గురించి తెలుసుకుందాం. మొదటిగా పంచాంగం విశేషాలు. తేదీ 5 ఆగస్టు 2024 సోమవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం. తిథి పాడ్యమి సాయంత్రం 6:03:43 వరకు. నక్షత్రం ఆశ్లేష మధ్యాహ్నం 3:21 వరకు. వర్జం తెల్లవారుజామున 4:32:35 నుండి ఉదయం 6:18:8 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:47:19 నుండి 1:35:34 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:21:06 నుండి సాయంత్రం 4:12:20 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 1:37:40 నుండి 3:21:20 వరకు. రాహుకాలం ఉదయం 7:33:20 నుండి 9:09:27 వరకు. ఇవి నాటి పంచాంగ విశేషాలు. తదుపరి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు మీరు అమలుపరచు పద్ధతులపై లాభాలు ఆధారపడి ఉంటాయి. ఫైనాన్స్ రంగం వారికి మంచి సమయం. భాగస్వామ్యస్తుల మధ్యటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఖాతాదారులతో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి సమయానికి ఆర్థిక వనరులు సమకూరుతాయి. రాజకీయ నాయకులకు ఉన్నత స్థితి సూచిస్తుంది. కన్స్ట్రక్షన్ రంగం వారికి, చిత్ర పరిశ్రమ వారికి నూతన అవకాశాలు ఉంటాయి. పేరు ప్రఖ్యాతులు విస్తరిస్తాయి. కళాకారులకు అన్నింటి విజయం సూచిస్తుంది. ఉద్యోగస్తులకు ఆర్థికంగా అనుకూలంగా ఉన్నప్పటికీ తోటి వారి నుంచి గట్టి పోటీ ఎదురవుతుంది. సహోద్యోగులకు సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు అధికారులతో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఐటీ, ఫార్మస్యూటికల్, గవర్నమెంట్ ఇండస్ట్రీలో పెట్టినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో దంపతుల మధ్య అన్యోన్యత బాగుంటుంది. అన్నదమ్ముల యొక్క స్థితిగతుల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. కుటుంబరీత్యా ఉన్నటువంటి ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈరోజు వృషభ రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ధనయోగాలు ఉన్నప్పటికీ తీరిక లేకుండా గడుపుతారు. ప్రతి విషయానికి చికాకును కలిగి ఉంటారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. క్రయ విక్రయములందు మిత్రులకు దూరంగా ఉండటం మంచిది. కన్స్ట్రక్షన్ రంగం వారికి గతంలో ఉన్నటువంటి కోర్టు వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. రాజకీయ నాయకులు ఈరోజు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. విదేశీ వ్యాపారస్తులకు ఖర్చులు అధికంగా ఉంటాయి. చిత్ర పరిశ్రమ వారికి నూతన అవకాశాలు వస్తాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు, ఫైనాన్స్ రంగం వారికి అన్నింట మంచి లాభాలు చేకూరుతాయి. ఉద్యోగస్తులకు శ్రమకు తగినటువంటి ఫలితం లభిస్తుంది. స్త్రీలు ఉత్తమ ఫలితాలు పొందుతారు. సాంకేతిక రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి విదేశీ ప్రయత్నాలు సఫలమవుతాయి. నిరుద్యోగులకు ఈరోజు ఆశాజనకంగా ఉంటుంది. ఈరోజు మీకు పెట్టుబడులు ఏవియేషన్, గ్యాస్, టెక్స్టైల్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో సంతానం చేయకపోవడం వలన దంపతుల మధ్య ఇబ్బందులు ఏర్పడవచ్చు. తల్లి యొక్క సలహాలు మీకు మేలు కలిగిస్తాయి. విద్యార్థులు టెక్నికల్ రంగంలో రాణిస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కుంకుమ వర్ణం. అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీరు లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మిథున రాశి. ఈరోజు మిథున రాశి వారు వృత్తి వ్యాపారం ముందు కోపావేశాలకు దూరంగా ఉండాలి. లేనిచో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇనుము, నూనె వర్తకులకు వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి వృత్తిరీత్యా ప్రయాణాలు లాభాన్ని చేకూరుస్తాయి. రాజకీయ రంగం వారు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయ ఉన్నతి కొరకు చేసేటువంటి ప్రయత్నాల్లో విజయాన్ని పొందుతారు. చిత్ర పరిశ్రమ వారు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. విదేశీ వ్యాపారం ముందు మంచి అభివృద్ధి ఉంటుంది. నూతన పెట్టుబడులు కలిసి వస్తాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు లీజులు, టెండర్లు అనుకూలిస్తాయి. వస్త్ర వ్యాపారస్తులకు అంచనాకు తగినటువంటి అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగస్తులు పబ్లికేషన్, మార్కెటింగ్ రంగాల్లో ఉన్నవారికి ఉన్నత స్థితి లభిస్తుంది. రక్షణ శాఖలో పనిచేస్తున్న వారికి ప్రమోషన్పై బదిలీ అవకాశం కలదు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు టూరిజం,
సిమెంట్, టెలికమ్యూనికేషన్ రంగాల్లో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో అన్నదమ్ములతో ఉన్నటువంటి వివాదాలు తొలగిపోతాయి. సంతానం యొక్క వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నీలం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు కర్కాటక రాశి వారు వృత్తి వ్యాపారం ముందు కొన్ని అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం వలన పూర్తి ఫలితాలు పొందలేరు. తోటి వారి నుంచి గట్టి పోటీ ఎదురవుతుంది. జాయింట్ వ్యాపారం ముందు ఆకస్మిక ధననష్టం సూచిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి వృత్తి వ్యాపారరీత్యా ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు, ఫైనాన్స్ రంగం వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. రాజకీయ నాయకుల యొక్క ఆలోచనలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగస్తులకు ప్రయాణాలు లాభిస్తాయి. మీకు కలిగేటువంటి సమస్యలను సమర్థవంతంగా పరిష్కరిస్తారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు కాపర్, గోల్డ్, షిప్పింగ్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి అనుకూల మార్పులు సంభవిస్తాయి. సంతానం యొక్క విదేశీ విద్య ప్రయత్నాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పిత్రాజిత కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఉదారంగు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీరు దుర్గమ్మ వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి సింహరాశి. ఈరోజు సింహరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ఉన్నత స్థితి కలుగుతుంది. కన్స్ట్రక్షన్ రంగం వారికి నూతన అవకాశాలు, అభివృద్ధి బాగుంటుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. రాజకీయ రంగం వారికి పైవారి యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. విదేశీ వ్యాపారం ముందు అనుకున్నటువంటి ఫలితాలు పొందుతారు. వ్యాపారాలు విస్తరిస్తాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి నూతన వెంచర్లకు గాను పెట్టుబడులు లాభిస్తాయి. వస్త్ర వ్యాపారస్తులకు, ఫైనాన్స్ రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. పారిశ్రామిక రంగాల వారికి గతంలో ఇబ్బంది కలిగించిన అధికారులకు సహాయ సహకారాలు లభిస్తాయి. ఉద్యోగస్తులు అధికారులతో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. అన్ని పనులు పూర్తి చేస్తారు. సాంకేతిక రంగంలో ఉన్న వారికి మంచి జీతంతో కూడినటువంటి నూతన అవకాశాలు లభిస్తాయి. ఈరోజు మీకు పెట్టుబడులు ఎంటర్టైన్మెంట్, అగ్రోకెమికల్స్, ఎఫ్ఎంసీజీ రంగంలో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో సోదరి సోదరుల వలన సుఖ సంతోషాలు ఉంటాయి. జీవిత భాగస్వామికి మీ యొక్క సలహాలు, సూచనలు అవసరం అవుతాయి. విద్యార్థులు గణిత శాస్త్రంలో రాణిస్తారు. ఈరోజు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఈరోజు కన్యారాశి వారు వృత్తి వ్యాపారంలో నూతన ఉత్సాహంతో పాల్గొంటారు. వృత్తి వ్యాపారరీత్యా ప్రయాణాలు అందరికీ లాభిస్తాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి, రాజకీయ రంగం వారికి కీలకమైన సమాచారం అందుతుంది. అది మీ యొక్క వ్యాపార అభివృద్ధికి దోహదపడుతుంది. ఫైనాన్స్ రంగం వారికి తోటి వారితో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. వస్త్ర వ్యాపారస్తులకు మొండి బాకీలు వసూలవుతాయి. నిరుద్యోగులు రాసినటువంటి పోటీ పరీక్షల్లో విజయాన్ని పొందుతారు. స్త్రీలకు ఉన్నత స్థితి లభిస్తుంది. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి ఈరోజు ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు టెక్స్టైల్, కాటన్ ఇండస్ట్రీ, కాపర్ ఇండస్ట్రీలో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామి యొక్క అనారోగ్యం కొంత మనస్తాపాన్ని కలిగిస్తుంది. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు కుజగ్రహ స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి తులారాశి. ఈరోజు తులారాశి వారు వృత్తి వ్యాపారం ముందు నిర్లక్ష్యం వలన నష్టాలు చవిచూడాల్సి వస్తుంది. ఎవరైనా మంచి చెప్పినా మీకు చెడుగా తోస్తుంది. వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి చికాకులు తొలగిపోతాయి. వస్త్ర వ్యాపారస్తులకు, రియల్ ఎస్టేట్ రంగం వారికి మొండి బాకీలు వసూలవుతాయి. రాజకీయ నాయకులకు పైవారితో సత్సంబంధాలు నెలకొంటాయి. ఫైనాన్స్ రంగం వారికి ధనాభివృద్ధి బాగుంటుంది. కళాకారులకు, చిత్ర పరిశ్రమ వారికి అన్నింటా విజయం సూచిస్తుంది. కన్స్ట్రక్షన్ రంగం వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. పారిశ్రామిక రంగాల వారికి కార్మికులతో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఉద్యోగస్తులు శ్రమతో ఉన్నటువంటి సత్ఫలితాలు పొందుతారు. స్త్రీలకు మీ యొక్క తెలివితేటలతో అన్ని పనులు పూర్తి అవుతాయి. ప్రభుత్వ పరీక్ష ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఎలక్ట్రానిక్స్, మైనింగ్, హాస్పిటాలిటీ రంగాల్లో పెట్టినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. కుటుంబ రీత్యైనటువంటి కోర్టు కేసుల్లో విజయవంతం పొందుతారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీరు లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు వృశ్చిక రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు అనుకున్నటువంటి లాభాలు చేకూరుతాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు టెండర్లు అనుకూలిస్తాయి. అధికారులకు సహాయ సహకారాలు అందుతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి శత్రుజయం కలుగుతుంది. తోటి వారి కంటే కూడా మంచి లాభాలు పొందుతారు. ఫైనాన్స్ రంగం వారు ఖాతాదారుల నుండి మంచి గుర్తింపును పొందుతారు. చిత్ర పరిశ్రమ వారికి శ్రమతో కూడినటువంటి సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ వ్యాపారం ముందు అనుకున్నటువంటి లాభాలు చేకూరుతాయి. రాజకీయ రంగం వారికి వృత్తిలో మంచి గుర్తింపు లభిస్తుంది.
ఉద్యోగస్తులు మార్కెటింగ్ సేల్స్లో ఉన్నవారికి ఉన్నత స్థితి లభిస్తుంది. సాంకేతిక ఇన్సూరెన్స్ రంగంలో ఉన్నవారికి వేచి ఉండవలసిన సమయం. ప్రభుత్వ ఉద్యోగస్తులకు అధికారులకు సహాయ సహకారాలు లభిస్తాయి. నిరుద్యోగులకు మిత్రుల యొక్క సహాయ సహకారాలతో మంచి అవకాశాలు వస్తాయి. ఈరోజు మీకు పెట్టుబడులు పెట్రోలియం, పెయింట్ ఇండస్ట్రీ, స్టీల్ రంగాల్లో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కుంకుమ వర్ణం, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీరు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి ధనురాశి. ఈరోజు ధనురాశి వారికి వృత్తి వ్యాపారం ముందు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వృత్తి వ్యాపారరీత్యా ప్రయాణాలు కొంత అలసత్వాన్ని కలిగిస్తాయి. నూతన పెట్టుబడుల విషయంలో పెద్దల యొక్క సలహాలు పాటించడం మంచిది. ప్రభుత్వ అధికారులతో జాగ్రత్తగా మసులుకోవాలి. ప్రభుత్వ కాంట్రాక్టులకు అనుమతులు ఆలస్యం అవుతాయి. రాజకీయ రంగం వారు ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగు వేయాలి. చిత్ర పరిశ్రమ వారికి, కళాకారులకు మంచి గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు వేచి ఉండవలసిన సమయం. ఈరోజు మీరు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కుటుంబంలో తల్లిదండ్రుల యొక్క సలహాలు మీకు మేలు కలిగిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కాఫీ వర్ణం, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీరు దుర్గమ్మ వారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మకర రాశి. ఈరోజు మకర రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు యోగదాయకంగా ఉంటుంది. ఫైనాన్స్ రంగం వారికి ప్రభుత్వ కాంట్రాక్టులకు అభివృద్ధి బాగుంటుంది. విదేశీ వ్యాపారాలు, పెట్టుబడులు కలిసి వస్తాయి. రాజకీయ రంగం వారికి పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి గతంలో ఉన్నటువంటి స్థల వివాదాలు పరిష్కార మార్గదిశగా వెళ్తాయి. ఉద్యోగస్తులు అందరితో సత్సంబంధాలు కలిగి ఉంటారు. న్యాయ వృత్తిలో ఉన్న వారికి మంచి సమయం. ఈరోజు మీకు పెట్టుబడులు పెట్రోలియం, టెలికమ్యూనికేషన్, ఐటీ రంగాల్లో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో ఆనందంగా ఉంటారు. దంపతుల మధ్య అన్యోన్యత బాగుంటుంది. బంధుమిత్రులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గులాబీ వర్ణం, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీరు గాయత్రి అమ్మవారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కుంభరాశి. ఈరోజు కుంభరాశి వారు వృత్తి వ్యాపారం ముందు ఈరోజు మీకు కలిగినటువంటి ఆలోచనలు ఆచరణ పెట్టడం వలన అనుకున్నటువంటి ఫలితాలు పొందుతారు. రాజకీయ నాయకులు పైవారితో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి స్థల వివాదాలు కొలిక్కి వస్తాయి. కన్స్ట్రక్షన్, ప్రభుత్వ రంగ కాంట్రాక్టులకు అనుకూలంగా ఉంటుంది. పారిశ్రామిక రంగాల వారికి ఇన్సూరెన్స్ అనుమతులు సాకారం అవుతాయి. ఉద్యోగస్తులకు పెండింగ్లో ఉన్నటువంటి అలవెన్స్లు, ఎరియర్స్ చేతికి అందుకు అవకాశం కలదు. మీరు పాల్గొన్న మీటింగ్లో మీకు ప్రతిభ బహిర్గతమవుతుంది. ఈరోజు మీకు పెట్టుబడులు టూరిజం, ఎడ్యుకేషన్, పవర్ ఇండస్ట్రీలో పెట్టినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో ఆనందములతో ఆనందంగా ఉంటారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు గణపతిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. చివరిగా మీన రాశి. ఈరోజు మీన రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు లాభాలు చేకూరుతాయి. మీకు ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. పారిశ్రామిక రంగాల వారికి ఉత్పత్తులకు ప్రభుత్వం నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. రాజకీయ నాయకులకు ప్రయాణాలు లాభిస్తాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి నూతన వ్యక్తుల ద్వారా మోసగించబట్టుకు అవకాశం కలదు. కన్స్ట్రక్షన్ రంగం వారు, ఫైనాన్స్ రంగం వారు ఈరోజు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. స్త్రీలకు అన్నింటి విజయం సూచిస్తుంది. ఈరోజు మీకు పెట్టుబడులు బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఎంటర్టైన్మెంట్ రంగంలో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో పిత్రాజిత కోర్టు వ్యవహారం ముందు అన్నదమ్ములతో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. సంతానమునకు మీకు సలహాలు, సూచనలు అవసరమవుతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కేసరి వర్ణం, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి అంశం సమస్య పరిష్కారం. సమస్య పరిష్కారంలో మొట్టమొదటి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత, నమస్కారం అండి. సార్ గురువు గారికి నమస్కారం. నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్ మీరు? సార్ నా పేరు జాకిర్ హుసేన్, పలమనేరు, చిత్తూరు జిల్లా. చెప్పండి, ఎవరు తెలుసుకోవాలి జాకిర్ హుసేన్ గారు? సార్ నా గురించే సార్. అమ్మ పుట్టిన తేదీలు చెప్పండి. 5/2/1970. 1970. టైం అండి? ఉదయం తెల్లవారుజామున 5:40. 5:40? అవును సార్. ఎక్కడ పుట్టారు? పలమనేరేనా? పలమనేరు పక్కన విలేజ్ నక్కనపల్లి అని. చూడండి జాకీర్ హుసేన్ గారు, మీరు ఇచ్చినటువంటి ఇరవై ప్రకారం ఉత్తరాషాఢ నక్షత్రం 3వ పాదం అంటారు. అవును సార్. మకర లగ్నం, మకర రాశి. అవును సార్. మీ జాతకరీత్యా శుక్రుడు లగ్నంలో ఉండవండి, మంచిది. తర్వాత ప్రస్తుతం నడుస్తుంది శని మహాదశ, చాలా మంచిది యాక్చువల్గా. అయితే ఎక్కడి నుంచి ఇబ్బందులు వస్తున్నాయంటే రవి శుక్రులు కలయిక, స్థిరమైన వృత్తి ఉండదు. ఇంతవరకు అభివృద్ధి స్థిరంగా లభించలేదు మీకు కానీ, మీ సంతానానికి కానీ, మీ కుటుంబానికి కానీ అనుకున్న ఫలితాలు లేవు. ఓకే, గత 16 ఏళ్ళకి అదే నడిచింది. అయితే ఇప్పుడు నడిచే శని మహాదశ చాలా మంచిది, కానీ ఆ శని పాపకత్ర యోగం ఉండడం వల్ల రిజల్ట్ వెళ్ళబోతున్నాడు. మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా మీరు శని రవి బుధులకి, గురుడికి, శని రవి బుధ గురులకి శ్లోకాలు పఠించాలి.
ధనయోగాలు కలుగుతాయి. ఆరోగ్యరీత్యా మీరు గ్యాస్ట్రైటిస్ కానీ ఇలాంటి రాకుండా జాగ్రత్త చూసుకోండి. బ్యాక్ పెయిన్ కానీ గ్యాస్ట్రైటిస్ కానీ. ఇప్పుడు ఓకే సార్. మీ డౌట్లు ఏం చెప్పండి సార్. ఏం లేదు, 2018 వరకు నేను ఒక ఎంప్లాయీ సార్. 28 సంవత్సరాలు ఉద్యోగం చేశాను. ఇక తర్వాత కరోనా వచ్చిన తర్వాత జీతాలు ఎక్కువ అని చెప్పని రిమూవ్ చేశారు. అప్పటి నుంచి ఇంకా సమస్యలు ఎదుర్కొంటున్నాం సార్. ఓకే. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఏం చేయట్లేదు. ఇప్పుడు వ్యాపారం చేద్దామని మొదలు పెడుతున్నాను అనుకున్నట్టుగా ముందు. ఏ వ్యాపారం అనుకుంటున్నారు? ఏ వ్యాపారం అనుకుంటున్నారు సార్? నేను మామూలుగా ఏదైనా ప్రొవిజన్ షాప్ లాంటిది పెడదామని అనుకుంటున్నాను సార్. ఇంకా అది కాక వేరే ఏమన్నా మీరు సలహాలు ఇస్తే. మీకు ఫుడ్ ఐటమ్స్ బాగుంటాయి. ఓకే సార్. క్లౌడ్ కిచెన్ అంటారు కదా, ఏది హోటల్ టైప్ సార్? హోటల్ క్లౌడ్ కిచెన్ అంటే మీరు చేస్తారు, వచ్చి తీసుకెళ్తుంటారు, ఖర్చు తక్కువగా ఉంటుంది. అర్థమైందా? మీ వాల్యుబుల్ సలహాలు ఇస్తే దాన్ని పాటిస్తాం సార్. డెఫినెట్గా అండి. ఇప్పుడు క్లౌడ్ కిచెన్ అంటారు కదండి, అంటే మీ స్విగ్గీ జొమాటో వచ్చి తీసుకెళ్తారు. సపోజ్ మీరు ఒక ఇల్లు తీసుకున్నారు, ఇద్దరు పని వాళ్ళు పెట్టుకున్నారు, వంట వాళ్ళని మీరే చేయిస్తున్నారు అనుకోండి, వాళ్ళు తీసుకువెళ్తారు. ఈ క్లౌడ్ కిచెన్ అయితే లాస్ట్ 7 yearsగా మంచి పికప్ ఉంది. మీ జాతకరీత్యా వంటకు సంబంధించినవి బాగుంటాయి, క్యాటరింగ్ బాగుంటుంది. అట్లా వెళ్ళండి. ప్రొవిజన్ స్టోర్స్ అంటే కష్టమే. ఓకే, మీకు బోల్డ్ డబ్బు సంపాదించుకుంటారు. ఇక నుంచి తర్వాత ఇల్లు కూడా కట్టుకుంటారు, లేదని అనట్లేదు. ఇల్లు యోగాలు కూడా ఉన్నాయి. కానీ మీరు రోజు ఈ శ్లోకాలు చేయాలి. శని రవి బుధ గురులకి రోజు శ్లోకాలు చేయండి. ఓకే, మీరు చేసుకునేది మీరు చేసుకోండి. నమాజ్ గాని అదైతే మీ ఇష్టం అది. కానీ జాతకరీత్యా గ్రహాలు అందరికి ఒకటే. లేదు సార్, ఇప్పుడు మనిషి తర్వాత గ్రహాలు అందరికి ఒకటే. అదే అంటున్నాను. పని లేదు కదా. మా ప్రోగ్రామ్ చూస్తుంటారా మీరు రెగ్యులర్ గా? సార్ దాదాపు ఒక 8 నెలల నుంచి చూస్తున్నాం సార్. మంచిది. అయితే మా ఫ్రెండ్ ఒక అతనికి హైదరాబాద్ లో మీరు చెప్పినట్టుగా బాగానే జరిగింది సార్. అతను కూడా టీవీలో చెప్పించుకున్నాడు. నాకు ఇంకొక చిన్న ఇది ఉంది సార్. చెప్పండి. మా అబ్బాయి ఇప్పుడు ప్రజెంట్ MS కంప్లీట్ అయిపోయింది సార్. లండన్ లో ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నాడు. ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మీ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 21/1/1997. టైము రాత్రి 12:30. అంటే తెల్లవారితే మంగళవారం అవుతుందా? అవును సార్, మంగళవారం అవుతుంది. ఈ అబ్బాయి కూడా ఎక్కడే పుట్టాడా? పల్నాడు దగ్గరే. పీలేరు సార్. చూడండి, మీ అబ్బాయి మృగశిర నక్షత్రం 4వ పాదంలో పుట్టాడు. తులా లగ్నం అంటారు. బాబు జాతక రీత్యా ఏంటంటే ప్రస్తుతం గురు మహర్దశ చతుర్థవంలో నీచ స్థితిలో ఉన్నాడు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఈ అబ్బాయి విదేశాల్లో స్థిరపడతాడు. ఉద్యోగం రాకపోవడానికి కారణాలు ఇక్కడ మార్కెట్ బాగాలేదండి. బ్రిటన్లో, లండన్లో మార్కెట్ బాగాలేదు ఒకటి. తర్వాత ఏంటో వస్తుంది. ఇప్పుడు ఆ అబ్బాయికి ఏమాత్రం అవకాశం ఉన్నా గురు కుజ రాహుకి ఏదైనా పరిహారాలు చేయించండి. గురు కుజ రాహుకి నీలం వేయండి వెడ్డిలో, వెంటనే జాబ్ వస్తుంది. టెన్షన్ పడద్దు. ఓకే సార్. ఓకే, బాబు పేరున శాంతి చేయించచ్చు కదా సార్? అవును, చేయించచ్చు. ఓకే సార్. ఓకే, మీ మిస్సెస్ హెల్త్ ఎలా ఉంటుంది? బాగాలేదు సార్. వాస్తవంగా ఒక దాదాపు 4 years నుంచి షుగర్ బీపీ ఎక్కువైపోయి మొన్న రీసెంట్ గా కాలు జారి పడింది. అయ్యో, ఎందుకంటే మీ జాతకంలో మీ భార్య జాతకం బాగాలేదని తెలుస్తుంది, అబ్బాయి జాతకంలో కూడా తెలుస్తుంది. అందువల్ల లాస్ట్ వీక్ మీకు పెట్టాను సార్ మా మిస్సెస్ గురించి. కానీ ఆమె డేట్ ఆఫ్ బర్త్ అప్పుడు పాతకాలపు మనుషులు కాబట్టి తనకి 50 ఏళ్ళు సార్. పేరు మాత్రం షాకిర్ ఉన్నిస్తా సార్. ఓకే. డేట్ ఆఫ్ బర్త్ లేని కారణంగా మన వాళ్ళు ఫోన్ రిజెక్ట్. డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే జాతకం ఉండదు, గుర్తుపెట్టుకోండి. మనకి ఊరు పేరు ఎలాగో డాక్టర్ దగ్గరికి వెళ్తే హైట్ వెయిట్ అన్ని చూస్తారు కదా, శరీరం ఉంటేనే డాక్టర్ చూస్తారు. అలాగే జ్యోతిష్యం అనేది టైము, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మాత్రం జ్యోతిష్యం. ఇలాంటి ప్రోగ్రాంలోనే మీరు ముందుగా తెలుసుకుంటే ఒక 2-3 years బ్యాక్ ఇవన్నీ తగ్గాయి నష్టాలు. సరే, అయిపోయిందండి. నేను చెప్పినవి చేయండి, డెఫినెట్గా మార్పు వస్తుంది. సార్ ఒక చిన్న డౌట్, సంకట చతుర్థి పూజ చేయించినంత మనకి ఏమన్నా ఉపయోగం ఉంటుంది? చేయిస్తున్నాను. చేయండి, మంచిదేనండి. ఇప్పుడు చూడండి సార్, పూజ అనేది మంచిదే, నేను కాదనట్లేదు. కానీ ఫలితం రావడానికి ఎలా? ఇప్పుడు నేను చూడండి, మీ అబ్బాయి జాతకాన్ని మీ జాతకాన్ని చూసి ఎలా చెప్పాను, మీ మిసెస్కి ఎలా ఉంది, బాగాలేదు కదా అని. ఆ విధంగా తెలుసుకున్నప్పుడు వాళ్ళకి రెమెడీ చేయాలి మనం. ఓకే సార్. ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు ఒక వ్యక్తికి కార్డియాక్ ప్రాబ్లం ఉందనుకోండి, నేను గైనిక్ దగ్గరికి వెళ్తే రిజల్ట్ వస్తుందా? రాదు. అలాగే అందరూ ఏమనుకుంటారంటే దేవుడికి మనం ఏం చేసిన రిజల్ట్ వస్తుంది అనుకుంటారు. దైవాన్ని చేయటం వల్ల పుణ్యం వస్తుంది, విచ్ ఈజ్ ఇంటాంజిబుల్ అంటారు. అని మనకు తెలియదు. పుణ్యం అనేది మన కర్మను బట్టి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే ఇప్పుడు మీకు ₹1 కోటి అప్పు ఉంది సార్, 10,000 జీతం, అప్పు తీరాలంటే ఎంతసేపు పడుతుంది? అది ఆటంకాలు ఎక్కడ పడుతున్నాయని జ్యోతిష్యం అనేది ఒక ఎక్స్రే లాంటిదండి మనిషికి. మీరు చెప్పినట్టువన్నీ తప్పకుండా పాటిస్తాం సార్. చేయండి, మీకు మంచి రిజల్ట్ వస్తుంది సార్. అలాగే సార్. ఓకే, ఇంకేంటి సందేహాలు ఉన్నాయా?
చక్కగా చెప్పారు. మెనీ మెనీ థ్యాంక్స్ సార్. మీకు జిమ్మి వాళ్ళకి కృతజ్ఞతలు సార్. విజయస్తు శుభం అమ్మ. సమస్య పరిష్కారంలో మరొక కాల లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయకృత నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? బాబు గురించి తెలుసుకోవాలండి. అమ్మా బాబు గురించి. బాబు పేరేంటి, ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు? అది నాగాయలంక కృష్ణా జిల్లా అండి. నాగాయలంక కృష్ణా జిల్లా. బాబు పేరు, పుట్టిన తేదీరాలు చెప్పండి. బాబు యశ్వంత్ అండి. పుట్టిన తేదీరాలు చెప్పండి. 10/1/2005 అండి. 10వ తేదీ జనవరి 2005. 10:52 నైట్ PM. 10 ఎక్కడ పుట్టాడు? చల్లపల్లి. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం జశ్వంత్ వచ్చేసి ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో పుట్టాడమ్మా. కన్యా లగ్నం అంటారు. పొడవుగా ఉన్నాడు అబ్బాయి లేకపోతే ఎలా ఉంటాడు? పొడవుగానే ఉంటాడండి. ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం అండి. రాశి ధనుసు రాశి అంటారు, లగ్నం కన్యా లగ్నం అమ్మ. బాబు జాతక రీత్యా బుధ శుక్రులు బాగున్నారు. గురు బుధుల యొక్క పరివర్తనం, లగ్న చతుర్థాధిపతి యొక్క పరివర్తనం చాలా మంచిది. లగ్న వర్గోత్తమ స్థితి బాగుంది. జాతకంలో మంచి యోగాలు ఉన్నాయమ్మా. అయితే యోగాలు ఉన్నప్పటికీ కూడా బాబుకు నడిచేటువంటి దశ కొంత ప్రతికూలంగా ఉంది 2019 నుంచి. దానివల్ల మనకి పూర్తి ఫలితాలు రావడం లేదు. దానికి కానీ ఏం చేయాలంటే రవి కుజ శని రాహువు అనేటువంటి గ్రహాలకి శ్లోకాలు పఠించడము, జపాలు తప్పనిసరిగా చేయించుకోవడం వల్ల ఈ రాజయోగం ఏదైతే ఉందో ధనయోగాలు ఇవన్నీ ఆ అబ్బాయికి బలంగా అనేది అనుభవంలోకి వస్తాయి అన్నమాట. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి అమ్మా. డౌట్లు అంటే బాబుకి ఆరోగ్యం బాగుంటలేదండి. ఇప్పుడు అది కుజుడు వల్ల అమ్మా, నడిచే దశ బాగాలేదు. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే అమ్మా, కొద్దిగా ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్స్ ఇలాంటి రావడానికి అవకాశం ఉంటుంది. మానసికంగా కూడా బలహీనంగా ఉంటారు. జాతకరీత్యా కన్యా లగ్నానికి తృతీయ అష్టమాధిపతి కుజుడు యొక్క దశ నడుస్తుందండి. కుజుడు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకి కారణం అవుతాడు. తర్వాత ఈ జాతకానికి క్షీణచంద్రుడు బలహీనంగా ఉన్నారు. రవిచంద్రుల యొక్క కలయిక, వ్యయాధిపత్యమైనటువంటి రవి చంద్రుడితో కలవడం, క్షీణచంద్రుడు చతుర్థ స్థానంలో ఉండటం వల్ల మానసిక సమస్యలు, అనేక రకాల కన్వర్షన్స్ రావడానికి, చికాకులు ఏర్పడడానికి కారణం అవుతుంది. కావున మీరు ఈ పరిహారాలు చేయటము, డబ్బును దాన్ని బట్టి జపాలు చేయించినట్టయితే తప్పనిసరిగా మంచి జరగడానికి, అంటే ఇప్పుడు ఫిట్స్లో ఆ డ్రగ్ క్వాంటిటీ ఏదైతే ఉందో డోసేజ్ అనేది కొంత టైట్రేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సరైన డాక్టర్లు కలవడానికి అవకాశం ఉంటుంది. కావున పరిహారాలు చేయండి, దత్తాత్రేయ స్వామిని ఆరాధించండి, మంచి ఫలితాలు వస్తాయండి. జై గురుదత్త అండి. శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాల లైన్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురుత నమస్కారం అండి. నమస్తే అండి గురుగారు, మీ పాదవందనం. నమస్కారం అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి మీరు? ఖమ్మం అండి. మీ పేరు? బాబు పేరు గౌతమ్ అండి. గౌతమ్. పుట్టిన తేదీ ఇవ్వండి. 8 సెప్టెంబర్ 93 అండి. 93. టైం సార్? టైం 6:30, 40 అట్లా ఉంటుందండి. ఎప్పుడు పొద్దుట? ఈవినింగ్ అండి. 6:38 to 40 మధ్యలో ఉంటుంది. ఎక్కడ పుట్టాడు? పెనుగంచిప్రోలు అండి. పెనుగంచిప్రోలు. ఓకే అండి. చూడండి, టైం లేని తేడా ఉందా? ఇది కరెక్టేనా? 6:38 అన్నారు కదా, 40 అనేది కరెక్టేనా, ఇంకా దాటి ఉండొచ్చా? 6:30, 40 మధ్యలో ఉంటుందండి. ఓకే ఓకే. కాదండి, టైం ఏంటంటే సంధి లగ్నం పడింది కాబట్టి నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. వీళ్ళ మదర్ హెల్త్ ఎలా ఉంటుంది? ఈ అబ్బాయి 2023 నుంచి ఎలా ఉన్నాడు? ఆ అబ్బాయి చేసే ప్రతి పనిలో మానసికంగా కానివ్వండి, వృత్తిపరంగా ఎలా ఉంది? 2023 నుంచి అండి. 2023 నుంచి ఎలా ఉంది? వాళ్ళ అమ్మగారి హెల్త్ ఎలా ఉంది? ఈ అబ్బాయి యొక్క మనసు ఎలా ఉంది? మానసిక స్థితి? టెన్షన్ ఉంటాం, నైట్ షిఫ్ట్లు ఉంటాం, అలాంటి ఏం జరుగుతున్నాయా? ఎక్కడున్నాడు? ఖమ్మంలో ఉంది. ఏం చేస్తుంటాడు గౌతమ్? సాఫ్ట్వేర్ అండి. సాఫ్ట్వేర్. ఇప్పుడు లేట్ నైట్ వర్క్స్ కానీ, గ్రేవైట్ షిఫ్ట్స్ కానీ ఇలాంటివి ఉన్నాయా? అవునండి. ఓకే. 23 నుంచి ఎక్కువగా ఉన్నాయా? 23 నుంచి నైట్ షిఫ్ట్ లేనండి. నైట్ షిఫ్ట్లు. ఓకే. అయితే మీ అబ్బాయి కుంభ లగ్నంలో పుట్టాడండి. 6:30. ఓకే. కుంభ లగ్నం అవుతుంది. రాశి వృషభ రాశి, రోహిణి నక్షత్రం 2వ పాదం. రోహిణి నక్షత్రం 2వ పాదం. అవునండి, రోహిణి 2వ పాదం, వృషభ రాశి, కుంభ లగ్నం. ఓకే. ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ రాహు మహద్దశ అండి. రాహు బాగానే ఉన్నారు. జాతకరీత్యా ఏంటంటే బుధుడు చాలా బలంగా ఉన్నారు. స్వక్షేత్రంలో ఉండటం వల్ల మంచి విద్య, ఉన్నత స్థితి, పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. అయితే ఈ బాబు జాతకంలో గురు కుజ శుక్రులు బలహీనంగా ఉండటం వల్ల కొద్దిగా వివాహం ఆలస్యం అవటం కానీ, వివాహం అయిన తర్వాత ఇబ్బందులు రావటం, తర్వాత ఏంటంటే అమ్మ ఇది ప్రాపర్టీ కానీ ఏదైనా కొంటున్నా లిటిగేషన్స్ ఉన్న ల్యాండ్లోకి ఇరుక్కోవటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కావున మీరు జాగ్రత్త తీసుకోవాలి. చంద్రశుక్ర గురుకుజులకి పరిహారాలు చేయించండి. చంద్రశుక్ర గురుకుజులకి. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి సార్. వివాహం అమెరికా కోసం వెళ్తానికి వీసా కోసం కూడా పెట్టినామండి. అది H1B పికప్ అయిందా? H1B పికప్ అయిందా మొన్న?
కాలేదండి, అది ఏదో పెండింగ్ పడి ఆగింది. ఓకే ఓకే, చూడండి ఈ అబ్బాయి యుఎస్ ఇప్పుడు ఫస్ట్ వివాహం ప్లాన్ చేయండి. ఏంటండి? వివాహానికి ప్రయత్నాలు చేస్తున్నారా గట్టిగా ఇప్పుడు అంటున్నాను? చేస్తున్నాం స్వామి. వివాహం అవుతుంది, నేను చెప్పిన పరిహారాలు చేయించుకోండి. చంద్ర గురు కుజారండి. చంద్ర శుక్ర గురు కుజులకి జపాలు చేయించండి. దత్తాత్రేయ స్వామివారిని ఆరాధించండి, దర్శించండి. తప్పనిసరిగా మంచి సంబంధం వస్తుంది. 2025లో వెళ్తాడు ఆ అబ్బాయి ఈ విదేశాలకి. 2025 అదే మ్యారేజ్ తొందరగా అవుతుందా అనేది. మ్యారేజ్ అవుతుందండి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కుజదోషం బలంగా ఉందని మీరు ఇచ్చినటువంటివి రిజెక్ట్ అవుతూ ఉంటాయి. ముందు బయట ఇస్తుంటారు కదా, మెయిన్ కుజదోషం అనేది రిజెక్ట్ అవుతూ ఉంటాయి. నేను చెప్పిన జపాలు చేయించండి, బాబుని శ్లోకాలు చేయండి, పెళ్ళి అయిపోతుంది నెక్స్ట్ ముహూర్తాలకి. సరేనా? మంచిదండి. శుభం వీయస్తు. సమస్య పరిష్కారంలో మరొక కాలాలు ఆయన ఉన్నారు, వారితో మాట్లాడదాం. జాగ్రత్త. నమస్కారం అండి. నమస్కారం. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? నా పేరు వచ్చేసి నవ్య, నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. నవ్య అమ్మా? అవును అమ్మా. పుట్టిన తేదీరాలు చెప్పండి. 6/11/2002. టైం అమ్మా? మార్నింగ్ 6:30. మార్నింగ్. ఎక్కడ పుట్టారమ్మా? కూచిపూడి కృష్ణా జిల్లా కదా అమ్మా. చూడండి అమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం అనురాధ నక్షత్రం 1వ పాదం, వృశ్చిక రాశి, తులాలగ్నం. తెలుసా మీకు? అమ్మా మీ తులాలగ్నం పుట్టారు. జాతకంలో లగ్నం ముందు బుధ శుక్రుల యొక్క కలయిక, శని యొక్క స్థితి చాలా బలంగా ఉండడం వల్ల మంచి విద్య, ఉన్నత స్థితి యోగాలు. గట్టిగా ప్రయత్నం చేస్తే ప్రభుత్వ ఉద్యోగము, లేదంటే మీ ఇష్టమైనటువంటి రంగంలో నిష్ణాతులు అవడానికి ఈ యొక్క యోగాలు అనేవి పనికొస్తాయి అన్నమాట. తర్వాత కుజుడు చాలా బలహీనంగా ఉండటం వల్ల ఆర్థికంగా ముందుకు వెళ్ళలేము. మీకు ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ మానసిక ఆందోళన, చికాకులు ఎక్కువగా ఉంటాయి. ఎవరు సపోర్ట్ అనేది లభించదు. జాతకంలో శని భావం మారడం వల్ల మనకి ఇబ్బందులు. అందువల్ల శని గురు కుజుల వలన మీ జాతకరీత్యా ఏ యోగాలు అయితే మీకు రావాలో ఆ యోగాలు సంపూర్ణంగా అనుభవంలోకి రావడం లేదు. దాని కొరకు ఏం చేయలేదని తెలుసుకుందాం. మీ డౌట్ ఏం చెప్పండి. ఏం చదువుకున్నారు, ఏం చేస్తుంటారు? గురుజీ నేను జాబ్ చేస్తాను, ఇన్సూరెన్స్ లో చేస్తారు. ఓకే. అనే జాబ్ లోనే కొంచెం స్ట్రగుల్ అయితే ఉంటుంది, అప్ అండ్ డౌన్ ఉంటుంది. అసలు ఇన్సూరెన్స్ అనేది స్ట్రగుల్ అమ్మా. ఇన్సూరెన్స్ ఫీల్డ్ అనేది స్ట్రగుల్ ఫీల్డ్. ప్రైవేట్ ఇన్సూరెన్సా మీరు? అవును. జనరల్ ఇన్సూరెన్సా లేకపోతే హెల్తా? లైఫ్ ఇన్సూరెన్స్. ఓకే. అది ఎప్పుడు ప్రెషర్గానే ఉంటుంది. ఏం చదువుకున్నారు మీరు? డిగ్రీ కంప్లీట్ అయింది గురుజీ. ఓకే. ఎన్నాళ్ళు చేస్తున్నారు జాబ్ 4 years నుంచి చేస్తున్నాను. ఓకే. ఇంకా అంతకు మించి చేయకూడదు ఇన్సూరెన్స్లో. మారిపోండి, బ్యాంకింగ్ అన్నా మారండి, లేకపోతే MBA చేసుకున్నా వేరే చోటకి మారండి. ఇన్సూరెన్స్లో ఎక్కువ కాలం ఉంటే మంచిది కాదు. ఇప్పుడు ఈ డౌట్ ఏం చెప్పండి. అంటే జాబ్ గురించి ప్లస్ మ్యారేజ్ గురించి అడగడానికి. ఓకే. జాబ్ గురించి అయితే నిర్ణయం అమ్మా. ఇన్సూరెన్స్లో ఉన్నంతకాలం ఇంకా అలానే ఉంటుంది. అందువల్ల బ్యాంకింగ్లో కూడా రిటైలింగ్ కాకుండా లైబిలిటీకి మారాలి, లేకపోతే వేరే జాబ్స్ వెతకండి. MBA లాంటివి చేసుకోండి. లేదు గురుగారు రెండు కుదరదు అనుకుంటే ఏదైనా ఫారిన్ లాంగ్వేజ్ నేర్చుకోండి. ఫ్రెంచ్ కానీ, స్పానిష్ కానీ, జర్మన్ లాంగ్వేజ్ కానీ నేర్చుకోండి. అన్నిటికన్నా ఉత్తమమైంది మీకు ఫ్రెంచ్ నేర్చుకోవడం వల్ల అవకాశాలు బాగా వస్తాయి. అర్థమైందా? కుజుడు గురుడు శనికి రోజు శ్లోకాలు చేయండి, తప్పనిసరిగా మంచి జరుగుతుంది. జాబ్లో చేంజ్ ఉంది ఈ సంవత్సరం, గట్టిగా ప్రయత్నం చేయండి, మంచి జాబ్స్ వస్తాయి. సరేనా? తర్వాత పెళ్ళి అనేది ఇప్పుడే చూస్తున్నారు సంబంధాలు చూస్తున్నారు గురూజీ. ఓకే ఓకే. ఇప్పుడు మీరు తప్పనిసరిగా చేసుకోవాలంటున్నారు ఇంట్లో వాళ్ళు? చూస్తున్నారు. అంటే నేను ఇప్పుడే వద్దు, జాబ్ లో సెటిల్ అయినా. ఎందుకంటే మీరు మ్యారేజ్ అనేది 2027లో చేసుకోవటం మంచిది. ఓకే. ఇంట్లో వాళ్ళు కాదు కూడదంటే వద్దనే చెప్పండి గట్టిగా. ఎందుకంటే ఇప్పుడు 22 ఏళ్ళే కదా, ఇంకో 2 ఏళ్ళు ఆగచ్చు. ఓకే. 2027. ఎందుకంటే మీకు 2026లో కుజ అంతర్దశ వస్తుంది. కుజుడు 12వ స్థానం మంది ఉన్నారు. అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు వచ్చిన సంబంధం తల్లిదండ్రులు సరిగా చూడకుండా కాంప్రమైజ్ చేసి, ఏదో కాంప్రమైజ్ చేస్తారు కదా డబ్బుల విషయంలోనో, అది అని చేశారంటే డెఫినెట్గా 25, 26లో డైవర్స్ ఇండికేటెడ్. అర్థమైందా? అందువల్ల ఏంటంటే అమ్మ నాన్నకి చెప్పండి 27లో కొద్ది జాబ్లో సెటిల్ అయ్యి చేసుకుంటా అని చెప్పండి. సరేనా? మీరు మటుకు శ్లోకాలు రోజు పఠించాలి. డబ్బు ఉంటే ఒకసారి జపాలు చేయించుకోండి. జయగురుత్ అమ్మ. శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాలాలు అయిన ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురుత్, నమస్కారం అండి. నమస్కారం అండి. అమ్మ మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. మా బాబు గురించి అండి. మీరు హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నారు. బాబు పేరమ్మా? బాబు పేరు సాయి రుత్విక్ చౌదరి అండి. పుట్టిన తేదీరాలు చెప్పండి. 29th April 1999 సార్. 1999. టైం అమ్మా? రాత్రి 7:15 అండి. ఎక్కడ పుట్టారు? కాకినాడ అండి.
మీ అబ్బాయి రిత్విక్ చిత్తా నక్షత్రం 4వ పాదంలో పుట్టాడు. సార్. తులారాశి తులా లగ్నం అంటారు, తెలుసా మీకు? రాశి అని తెలుసండి. లగ్నం తులా లగ్నం అండి. మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం ఈ తులా లగ్నానికి ప్రస్తుతం నడుస్తున్నటువంటి జాతకరీత్యా కుజ చంద్రులు రవి శుక్రులు చాలా బలంగా ఉన్నారు. వీళ్ళు బలంగా ఉన్నట్లయితే మంచి ఆయుష్ ధనయోగాలు అన్నీ ఉంటాయి. అయితే ఈ మధ్యకాలంలో అబ్బాయి గురు మహర్దశ నడుస్తుందండి. గురు మహర్దశ అంత అనుకూలమైన ఫలితాలు ఇవ్వదు. ఉన్నత విద్య ఎందు అనుకున్న ఫలితాలు రావు, మంచి ఉద్యోగాలు లభించకపోవటం, తండ్రి యొక్క స్థితిగతుల్లో అనుకున్న ఫలితాలు రాకపోవటము, తర్వాత ఆరోగ్యపరంగా ఏదైనా సరే ఎలర్జీసా లేకపోతే బాగా లావ్ అయిపోవటమా ఇలాంటివి, ఒబిసిటీ, వీటన్నిటికీ కూడా కారణం అవుతుందమ్మా. ఎట్టి పరిస్థితుల్లో మీరు గురు బుధ శనికి జపాలు చేయించుకోవాలి. ఎందుకంటే గురు మహర్దశ 2035 వరకు ఉంది. అందువల్ల ఏమవుతుంది, గురు మహర్దశ పెద్ద యోగాన్ని ఇవ్వదు. మనం ఎంత కష్టపడినా ఎంత ఇంటెలిజెన్స్ ఉన్నా యోగం అనేది బలహీనంగా ఉంటుంది. అంతేగాని పాడైపోయిందని నేను చెప్పట్లేదు. ఈ పరిహారాలు రెగ్యులర్గా చేయమని చెప్పండి. దత్తాత్రేయ స్వామిని ఆరాధించమనండి. మీ ఋతువుకి బాగుంటుంది. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి. అదే నేనంటే జాబ్ మారదాం అనుకుంటున్నాడు, కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ లోన్ అయిపోయాడండి. ఆ హ్యాబిట్స్ నుంచి బయటకు రావాలనుకుంటున్నాం. ఎక్కడ జాబ్ చేస్తారండి అబ్బాయి? అబ్బాయి ఇక్కడ హైదరాబాద్ లో హైదరాబాద్ చేస్తారు. లేదా ఇవన్నీ గురువుల వల్లనే కారణాలు. మీరు నేను చెప్పిన పరిహారాలు చేయించి బాబును కూడా కుదిరితే శ్లోకాలు చేయమని చెప్పండి, మార్పు బాగా వస్తుంది. గురు బుధ శని గ్రహాలకు జపము క్షీరతర్పణ హోమము దానం చేయించండి. ఒకసారి గానగాపూర్ దత్తాత్రేయ స్వామి వారిని దర్శించండి, నిద్ర చేయండి. దాదాపుగా 50% ఆ అబ్బాయి అలవాట్లు మారతాయి, బాగుంటుంది. తర్వాత ఒక మంచి నీలం వేయండి. నీలం కుడి చేతి మధ్య వేలికి వెండిలో వేయాలి. బ్లూ సఫైర్, అది కూడా సిలోన్ మైన్స్ వేయండి. అన్నీ బెటర్ అవుతాయి అన్నమాట. టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు జాబ్ మారదాం, జాబ్ మారచ్చమ్మా. ఇప్పుడు ఏ కంపెనీలో చేస్తున్నారు ఈయన? B2B సాఫ్ట్వేర్ అని ఒక చిన్న కంపెనీలో చేస్తున్నారు. ఓకే, ఏం చదువుకున్నారు? బీటెక్ ఈసీయా ఐటీయా? బీటెక్ కంప్యూటర్ సైన్స్. కంప్యూటర్ సైన్స్. ఈ శని గురు బుధులకి జపాలు చేయించండి, చాలా మార్పు వస్తుంది, బాగుంటుంది. ఎందుకు ఎదగలేకపోతున్నా అంటే గురు మహర్దశ అమ్మ. గురు మహర్దశ యోగాన్ని ఇవ్వదు. లేదంటే ఎంఎస్కి పంపించిపోయారా మీరు? వెళ్ళమన్నామండి, ఈ లోపల హ్యాబిట్స్. లేదు, వెళ్తాడు. ఎంఎస్కి పంపించండి. నేను చెప్పిన పరిహారాలు చేస్తే మార్పు వస్తుంది. ఎంఎస్కి పంపించండి, బాగుంటుంది కొద్దిగా. బాబుకి అబ్రాడ్ వెళ్ళే ఛాన్స్ కూడా నేను ఛాన్సెస్ ఉన్నాయని నేను చెప్పాను. నేను డెఫినెట్గా సెటిల్ అవుతాడు అబ్బాయి, మంచిగా సెటిల్. జాతకం అంతా బాగుందమ్మా. మీకు సరైన గైడెన్స్ ఎవరు ఇవ్వలేదు ఆస్ట్రాలజికల్గా. ఎందుకంటే తులా లగ్నానికి ఎక్కడ చూపించిన గురుదశ బాగుంటుందని చెప్పి ఉండవచ్చు, అందుకే మీరు రెమెడీస్ చేసి ఉండకపోవచ్చు. మీ అబ్బాయి చాలా గొప్పవాడు అవుతాడు. ఆర్థికంగా కానివ్వండి, వృత్తిపరంగా ఉన్నత స్థితి వస్తుంది. రాకపోవడానికి ప్రస్తుతం వచ్చి గురు మహర్దశ. ఎప్పటి నుంచి మారుతుందండి? నేను చెప్పింది చేయండి, మార్పు వస్తుంది కదా. ఎందుకంటే మీరు అలా అడిగారు ఏం చేయరన్నారు అనుకోండి, 2035 వరకు గురు మహర్దశ ఉంటుంది. 2035 వరకు కూడా ఋతిక్కిలానే ఉంటాడు మరి. అందుకని మీరు పరిహారాలు చేసిన తర్వాత మార్పు అనేది వస్తుంది గ్యారంటీగా. ఓకే, నేను డబ్బులు పెట్టి చేయించుకోలేము అనుకున్నప్పుడు శ్లోకాలు పొద్దున 6 లోపు చేయండి. గానగాపు దత్తాత్రేయ స్వామిని దర్శించండి, చాలా మంచి ఫలితాలు వస్తాయి అబ్బాయికి. సరేనా? కొద్దిగా ఏంటంటే ఒబీజ్ అవుతాడమ్మా, జాగ్రత్త తీసుకోండి, లావ్ అయిపోతారు వీళ్ళు. అవునండి, ఆల్రెడీ లావుగా ఉన్నాడు, కొంచెం ఒబీజ్ అవుతాయి. ఎందుకంటే 2019 నుంచి స్టార్ట్ అయింది ఇది. అవునండి, 2019 నుంచి బాగా. చాలా మందికి తెలియదు ఏంటంటేనమ్మా, ఇప్పుడు జాతకంలో చూడండి, మీరు ఎవరో నాకు తెలియదు, ఇప్పుడు తెలిసాక మనం చెప్పుకున్నాం. అదే కనుక ముందు చూపిస్తే మీ అబ్బాయి 2019 నుంచి లావ్ అవుతాడు, ఫుడ్ హ్యాబిట్ జాగ్రత్త, చెడు స్నేహాలు వస్తాయి అని మనం ముందుగానే చెప్పుకుంటాం. అప్పుడు ఫలితాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ తప్పిపోతాయి కదా. ఎలాగైతే మెడికల్లో ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటారో, దీంట్లో ప్రివెన్షన్ అనేది మనకి బెటర్ లైఫ్ అనేది వస్తుంది అనమాట. ఓకే, నేను చెప్పినవి చేయండి, దత్తాత్రేయ స్వామిని ఆరాధించండి. మేము ప్రతి నెల సరస్వతి హోమం చేస్తుంటాం లోక కళ్యాణార్థం. అందరూ బాగుండాలని. కుదిరితే మా యాగశాల సైనిక్పూర్లో ఉంటుంది, రావచ్చు. ఒకవేళ జపాలకు సంబంధించి ఏదైనా కావాలంటే మేము చేస్తాం, అది మీకు సమ్మతం అయితే అది మీ ఇష్టం. జయగురుత్తమ్మ, శుభమ్మ, విజయస్తు. సమస్య పరిష్కారంలో మరొక లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురుత, నమస్కారం అండి. నమస్తే గురూజీ. నమస్కారం అమ్మ, మీ పేరు? నా పేరు రమ్య. రమ్య గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మా బాబు కోసం తెలుసుకోనికి చేశానండి. బాబు పేరు, పుట్టిన తేదీలు చెప్పండి. బాబు పేరు పవన్ కుమార్ అండి. ఓకే. 4వ తారీఖు 6వ నెల 2004లో జన్మించాడు. 2004. టైం అమ్మా? టైం శుక్రవారం 11:23 ఉదయమా? రాత్రి 11:23. ఎక్కడ పుట్టాడమ్మా? ఇది గాంధీనగర్, సికింద్రాబాద్ సైడ్, హైదరాబాద్ లో. చూడమ్మా, ఈ అబ్బాయి మకర లగ్నంలో పుట్టాడు. రాశి ధనుసు రాశి అంటారు. బాబు జాతక రీత్యా ఏంటంటే బుధ శుక్రుల యొక్క స్థితి వల్ల మంచి తెలివితేటలు ఉన్నప్పటికి కూడా శని కుజులు కలయిక వల్ల విపరీతమైన మూర్ఖత్వం ఉంటుంది.
తర్వాత చెప్పిన మాటకి వినకపోవడం 2023 జూలై నుంచి ఎక్కువగా ఉంటుంది. ఫ్రెండ్స్ కావచ్చు, చికాకుగా ఉండటం జరుగుతుంది. మీరు ఏం చేయాలంటే అమ్మ, శని కుజ రవి గురులకి శ్లోకాలు పఠించమని చెప్పండి. శని కుజ రవి గురులకి రోజు శ్లోకాలు చేయమని చెప్పండి. ఆరోగ్యం కూడా కొద్దిగా జాగ్రత్త తీసుకోండి. ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ ఉండడానికి అవకాశాలు ఉంటాయి. మీ డౌట్లు ఏంటి చెప్పండి ఇప్పుడు. గురువు గారు, ఆయనకి ఉద్యోగం వస్తుందా? మా బాబుకి ఇప్పుడు బీటెక్ థర్డ్ ఇయర్ అయిపోతుంది. ఉద్యోగం కోసం ఇంకోటి, నాకైతే నా జీవితం మొత్తం కష్టాలే పాలవుతున్నా. నేను ఇన్నేళ్ళ నుంచి 22 ఏళ్ళ నా పెళ్ళయి. ఓకే, నా సమస్య ఏంటంటే ఎప్పటికీ ఏది అనుకున్నా అవ్వట్లేదు. ఏం చేస్తుంటారు మీరు? మీరేం చేస్తుంటారు అమ్మాయి గారు? ఇంటికి భార్య. నేను మొన్నటి వరకు జాబ్ చేసిన, హెల్త్ పరంగా ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నా, హెల్త్ బాగాలేదు. ఓకే ఓకే అమ్మ, మీ అబ్బాయికి భవిష్యత్తు బాగుంటుంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు శని కుజ రవి గురు అనే శ్లోకాలు పఠించమని చెప్పండి. దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించాలి. ఏమా రోజు శ్లోకాలు చేయమని చెప్పండి. తప్పకుండా మంచి జరుగుతుంది. మూల నక్షత్రం అంటేనే చాలా మంది భయం అవుతుంది. ఏమో మూల నక్షత్రం అయితే ఏం కాదమ్మా. సరస్వతం వారిది అయితే పెద్ద పెద్ద వాళ్ళు చాలా మంది ఉన్నారు మూల నక్షత్రం వాళ్ళు. ఎన్ని ఉట్టి మాటలమ్మా, నమ్మకండి. మూల నక్షత్రం ఏం కాదు, ఆశ్లేష ఏం కాదు, విశాఖ ఏం కాదు, జ్యేష్ఠ ఏం కాదు. అన్ని నక్షత్రాలు మంచివే. అర్థమైందా? జై గురుదత్త. శుభం. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. జై గురుదత్త, నమస్కారం అండి. హలో గురించి, మేము నిజామాబాద్ నుండి మాట్లాడుతున్నాం. నా పేరు పూజిత. అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలి పూజిత మీరు? నా గురించి గురించి పుట్టిన తేదీరాలు చెప్పండి. నేను May 2, 2003 పుట్టాను. నైట్ కి 7 గంటలకి పుట్టిన. అమ్మ, కృతికా నక్షత్రం 1వ పాదంలో పుట్టావమ్మా. మేషరాశి అంటారు. లగ్నం తులా లగ్నం. ఈ తులా లగ్నంలో పుట్టిన వాళ్ళకి రవి బుధులు చాలా బాగున్నారు. శుక్రుడు ఉచ్చస్థితి, శని చాలా బలంగా ఉన్నాడు. అంటే ఏంటంటే నీకు మంచి విద్యాయోగాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేస్తే మంచి ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని నీ జాతకం సూచిస్తుంది. అయితే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే గురు రాహు కేతు, గురు రాహు కేతు శని శ్లోకాలు రోజు పఠించండి. ఓకే, దత్తాత్రేయ స్వామిని ఆరాధించండి. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి. అంటే నేను జాబ్ గురించి ఎగ్జామ్స్ రాస్తున్నా కానీ క్వాలిఫై అవుతున్నా, లాస్ట్ లో వెళ్తుంది. ఏ జాబ్ అమ్మా? నేను కానిస్టేబుల్ కి వేసిన, అది మొన్న లాస్ట్ లో మెరిట్ లిస్ట్ లో తీసేసిండు. ఇట్లా చాలా ఎగ్జామ్స్ రాస్తున్నా గురుగారు, అన్నిట్లలో లాస్ట్ లో తీసేస్తున్నా. ఓకే సరే, నువ్వేం చదువుకున్నావు? నేను ఇప్పుడు నాది డిగ్రీ ఫైనల్ ఇయర్, ఈ ఇయర్ కంప్లీట్ అయింది. ఇంకా అవ్వలేదు కదమ్మా, అన్ని వస్తుంది. నీకు గవర్నమెంట్ జాబ్ పక్కా వస్తుంది. అన్ని రాయి. ఇప్పుడు నీకు అది రాలేదు కానిస్టేబుల్ అంటే రేపొద్దు నువ్వు ఎస్ఐ అవుతావేమో. అర్థమైందా? నీ జాతకంలో మంచి యోగం ఉంది, మంచి అధికార యోగాలు ఉన్నాయి కాబట్టి నువ్వు చదువుకో. రేపొద్దున డిగ్రీ అయిపోయాక కూడా LLB కానీ దాన్ని చెయ్యి, గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవ్వు. మంచి గవర్నమెంట్ జాబ్ వస్తుంది, హోదా వస్తుంది. శుభం, విజయ్. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత, నమస్కారం అండి. హలో, నమస్తే గురుజీ. నమస్కారం అమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు? అనంతపురం జిల్లా మాది. ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? మేము నా కొడుకు గురించి స్వామి. మీ అబ్బాయి పేరు చెప్పండి. K విజయ్ కుమార్. డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 2000 స్వామి. 24/7/2000. 2001 స్వామి. 2001. 24 జూలై 2001. 2001. టైం అమ్మా? టైం 6:30 స్వామి. ఎప్పుడు? పొద్దున సాయంత్రమా? సాయంత్రం స్వామి, సాయంత్రం 6:30. ఎక్కడ పుట్టాడమ్మా బాబు విజయ్ కుమార్? ధర్మవరం స్వామి. ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో పుట్టాడమ్మా. మకర లగ్నం అంటారు, రాశి సింహరాశి. ఓకే, అయితే ఈ మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి శని శుక్ర బుధ కుజులు చాలా బాగున్నారు. అలా బాగుండటం వల్ల ఏంటంటే విద్యాయోగాలు ఉంటాయి, టెక్నికల్గా మంచి నాలెడ్జ్ ఉంటుంది, గట్టి ప్రయత్నం చేస్తే ప్రభుత్వ ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఓకే, అయితే బాబు జాతకంతో ఏంటంటే ఈ మధ్య 2023 జనవరి తర్వాత కొంత ఫ్రెండ్స్ కానీ వాళ్ళు తిరిగే సర్కిల్లో కానీ కొంత గుర్తింపు రాకపోవడం, ఇబ్బందులు పడటం జరుగుతుంది. ఆరోగ్యపరంగా గ్యాస్ ప్రాబ్లం కావచ్చు, ఏదైనా సరే. అయితే గురు రాహు రవి చంద్రులు అనే గ్రహాలకు పరిహారాలు చేయించండి. తప్పనిసరిగా మీ అబ్బాయికి మంచి స్థితి అనేది లభిస్తుంది. దుర్గమ్మ వారిని ఆరాధించాలి. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి అమ్మా. సందేహం ఏం లేదు స్వామి, మీరు చెప్పింది కరెక్టే. కొంచెం ఉద్యోగం అది MBA చేయాలనుకుంటున్నాడు స్వామి మా వాడు. అందుకే MBA ఆ సర్కిల్లో ఎక్కడని మాకు కొంచెం డౌట్, ఇక్కడ చేస్తే బాగుంటుంది వాడు అని. ఓకే, MBA ఇప్పుడు ఏం చదువుకున్నాడు? బీటెక్ చదువుకున్నాడా లేదా డిగ్రీయా? బీకామ్ డిగ్రీ స్వామి, కంప్యూటర్. ఓకే, ఇప్పుడు MBA జాయిన్ చేస్తున్నారు? MBA జాయిన్ చేసిన. ఓకే అమ్మా, జాయిన్ చేయండి. అబ్బాయికి మంచి భవిష్యత్తు ఉంటుంది. శ్లోకాలు కూడా గురువు రాహువు రవి చంద్రుడు అనే నవగ్రహ శ్లోకాలు రోజు పఠించమని చెప్పండి. దుర్గమ్మ వారిని ఆరాధించాలి బాబు. ఓకే.
ఈరోజు జ్యోతిర్వైద్యంలో మనం ఈరోజు ఒక కాలర్తో మాట్లాడండి, జాకీర్ హుసేన్. చాలామందికి ఏమవుతుందంటే జాతకరీత్యా అంతా బాగుందనుకుంటే హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో టైం డేట్ ఆఫ్ బర్త్ ఉండదు. టైం డేట్ ఆఫ్ బర్త్ ఉన్నప్పుడు కూడా ఎక్కడో 2-3 మినిట్స్ గ్యాప్ వల్ల చాలా వరకు మనకి తెలియదు. కానీ పిల్లల జాతకాలను బట్టి తల్లిదండ్రులకి, తల్లిదండ్రుల జాతకాలను బట్టి పిల్లలది, అలాగే భార్య యొక్క జాతకంలో భర్త యొక్క స్థితి, భర్త యొక్క జాతకంలో భార్య యొక్క స్థితిని కూడా మనం తెలుసుకోవచ్చని జాకీర్ హుసేన్ గారి యొక్క జాతకము, తర్వాత వాళ్ళ పిల్లవాడి జాతకం మనం చూసినప్పుడు ఇక్కడ కుటుంబాధిపతి నీచ స్థితి, కలత్రకారకుడు శుక్రుడు అస్తంగతమై ఉన్నాడు, అదొకటి పాయింట్. తర్వాత అబ్బాయి యొక్క జాతకంలో తులాలగ్నానికి 4వ స్థానం ఉంది, గురుడు నీచ, చతుర్థాధిపతి షష్ఠ స్థితి, శని గురులకు పరివర్తనం. ఇక్కడ ఏం చెప్తుంది, ఇక్కడ తల్లి స్థానాన్ని చూపిస్తుంది. మనం అడగటం జరిగింది, మీ మిసెస్కి బాగాలేదు. అవునండి బాగాలేదు, ఇబ్బందిగా ఉంది, సర్జరీ అయింది, షుగర్. అది ముందుగానే గమనిస్తే తప్పించుకోవచ్చా అంటే కర్మని కొంతవరకు అంటే యోగాన్ని బట్టి. ఎందుకని అబ్బాయి జాతకంలో మాతృకారకుడు బాగున్నారు, వీరి జాతకంలో సప్తమానికి కలత్రకారకుడు చూసుకుంటున్నాడు, సప్తమాధిపతి చూస్తున్నారు. కాబట్టి మనం రెమెడీస్ చేస్తే ఫలితాలు వస్తాయి అని మనకి తెలుస్తుంది. అప్పుడు ఈ యాక్సిడెంట్స్ కావచ్చండి, లేదంటే మేజర్ అయ్యేది కాస్త తక్కువలో పోతుంది. మేజర్ కార్ యాక్సిడెంట్ అయ్యేది కాస్త ఇంట్లో మెట్ల మీద స్లిప్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల కుటుంబంలో అందరి జాతకాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే ఒక అబ్బాయి జాతకం చూస్తే వాడు చదువు బాగుంది, జాతకరీత్యా భాగ్యాధిపతి దెబ్బతిన్నాడంటే వెంటనే తండ్రిని చూసుకోవాలి. తండ్రి ఇన్వెస్ట్మెంట్స్ పెడుతున్నారా, ఉద్యోగ ప్రయత్నాల్లో యూఎస్ లాంటిది. ఎందుకంటున్నారంటే కెనడా, ఆస్ట్రేలియా ట్రై చేసే వాళ్ళు ముందే 3 లక్షలు 4 లక్షలు కడతారు, వెయిట్ చేస్తుంటారు వెళ్ళిపోతామని. వాళ్ళందరూ వాళ్ళ పిల్లల జాతకం వేస్తే భాగ్యస్థానం చూసుకుంటే అది సక్సెస్ అవుతుందో లేదో తెలుస్తుంది. అంటే పిల్లవాడి నుంచి ఒక తర్వాత ఆ అబ్బాయి ఆయన జాతకాన్ని మనం చూసాం, దశమాధిపతి సప్తమాధిపతి యొక్క స్థితిగతులను మనం గమనించుకున్నప్పుడు ఇతను వెళ్ళగళ్ళాలి తెలుస్తుంది. అలాగే భార్య జాతకంలో 7వ స్థానాన్ని కరెక్ట్గా శుక్రుని చూసుకుంటే ఈ మధ్య ఎలా ఉంది అని తెలుసుకుంటే ఆ అబ్బాయి వెళ్తాడే తెలుస్తుంది. అలా కూతురు, తర్వాత ఆ అబ్బాయి యొక్క తమ్ముడు, చెల్లి, అన్న ఎవరున్నా అంటే ఒక కుటుంబంలో ఉన్నటువంటి జాతకాలన్నీ కూడా జాగ్రత్తగా పరిశీలన చేస్తే మన ఈవెంట్ని కరెక్ట్గా పెట్టచ్చా ఇన్వెస్ట్మెంట్ లేదా. చాలామంది రిటైర్మెంట్ ఫండ్ బ్యాంక్ మేనేజర్స్ కానీ వీళ్ళందరూ 2 crores 1 crore వస్తుంది, ఇంకా అప్పు చేసి బిల్డింగ్ తీసి వ్యాపారంలో పెడతారు, భార్య యొక్క నగలను అంతా తీసుకెళ్ళి వ్యాపారంలో పెడతారు. వీళ్ళందరూ వాళ్ళ కుటుంబంలో ఉన్న జాతకాన్ని మొత్తం చెక్ చేసుకొని ముందుకు వెళ్ళటం వల్ల ఫలితాలు వస్తాయి. అదేవిధంగా ఆరోగ్యపరంగా ఇలాంటివి మనం ముందుగానే గుర్తించవచ్చు. ఉదాహరణకు చతుర్థాధిపతి నీచిలో ఉన్నాడు, తల్లి అమెరికా వెళ్తుంది, అక్కడ చాలా చలిగా ఉంటుంది, కెనడా వెళ్తుంది, చలిగా ఉంటుంది, ఆల్రెడీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కంపల్సరీ వెళ్ళాల్సి వచ్చినప్పుడు అవాయిడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదు చతుర్థాధిపతి నీచిలో ఉన్నప్పుడు ఆమెకు నడిచేటువంటి దశలు బాగున్నప్పుడు, లేదా తండ్రికి బాగున్నప్పుడు, ఏదైనా పెట్టుబడి పెడుతున్నప్పుడు ఇబ్బందులు రావడము, యాక్సిడెంట్స్ అవ్వడం జరుగుతుంది. అందువల్ల పిల్లవాడి జాతకం నుంచే తల్లిదండ్రులకి జాతకం నుంచి సంతానం యొక్క జాతకంలోను, తర్వాత అన్నదమ్ముల యొక్క జాతకాలని జాగ్రత్త తీసుకోవడం వల్ల ఎవరికి నష్టం జరగబోతుందని, ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు రాబోతున్నాయని జ్యోతిర్వైద్యం ద్వారా ముందుగా తెలుసుకుని పరిహారాలు చేయటం వలన సరైన సమయానికి డాక్టర్ని కలవడం జరుగుతుంది, మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. జై గురుదేవ్ దత్త. దివ్య జ్యోతిష్యం కార్యక్రమంలో మీ వ్యక్తిగత జాతక సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోదలిచిన వారు మీ ఊరు, పేరు, పుట్టిన తేదీ మరియు మీ సమస్య వివరాలను 8121015393 ఈ నంబర్కి వాట్సాప్ చేయండి.